లక్ష్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. శాంతిగా స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత ఈఓలు ఎస్పీలదే పేర్కొన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన 24 మంది వాలంటీర్లు రాజీనామా. శిల్పా సాగర్ ప్రజా సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం తగదు, కామన్ మ్యాన్ ఆవేదన. రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ నంద్యాల పార్లమెంట్ కోఆర్డినేటర్. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో అగ్ని ప్రమాదం, 8 లక్షల మేర ఆస్తి నష్టం. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు మరియు ఎస్పీలపైన ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలుపరిచే అంశాలను సమీక్షించారు. నంద్యాల కలెక్టర్ చాంబార్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి హింసకు, రీపోలింగ్ కు తావు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, లిక్కర్, నగదు, ఉచితాలు, అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్టులో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు 50,000కు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తు చేయాలని, వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలని, వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని, ఇందుకే రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా త్వరలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించి కమ్యూనికేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని, తమ కార్యాలయం నుండి పంపించే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్న తదుపరి మాత్రమే నివేదిక పంపాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ తత్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీలోపు పెండింగ్ ఫార్ములను పరిష్కరించాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని, సివిజిల్ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాల్సిన నివేదికలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా రూపొందించి ప్రతిరోజు క్రమం తప్పకుండా పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. నంద్యాల పట్టణం నడిగడ్డ 5వ వార్డు నుండి సచివాలయానికి చెందిన 24 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను అందించామని, ప్రజలకు మరింత మంచి చేసేందుకు ప్రజలకు వెళ్లి సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలను తెలియజేసేందుకు తాము అంతా రాజీనామా చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ సృష్టికర్త సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగిందని 5వ వార్డు వాలంటీర్లు పేర్కొన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని నంద్యాల నడిగడ్డ నుండి 24 మంది రాజీనామా చేయడం జరిగిందని తెలిపారు. పిలిస్తే పలికే దైవం శిల్పా రవిచంద్ర విజయానికి నేటి నుండి కృషి చేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు అందించామని తెలిపారు. ఈ రోజు మన 5వ వార్డు వాలంటీర్లందరూ కూడా సచివాలయంలో రాజీనామా చేసి నా వద్దకు వచ్చి మేమందరం కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసినాము. మేమందరూ కూడా సీఎం జగనన్నను మళ్ళీ సీఎంగా చేసుకుందాము, శిల్పా రవిన్నను మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకుందామని చేసుకోవడానికి మేమందరం కూడా మా కృషి అంతు చేస్తాము. మనమందరం కూడా మీతో పాటు తిరుగుదాము, మీతో పాటు క్యాంపెయినింగ్ కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్పినారు. వాళ్ళందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా రాజీనామా చేసినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మా వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసి పార్టీ పని అయితేనేమి వాళ్ళ వంతు సహాయంగా నాకు తోడ్పడి ఈరోజు మన వార్డును అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి
నేను కోరుకుంటూ మా వాలంటీర్ అందరూ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిలిస్తే పలికే దైవం మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గెలుపు కోసము ఈరోజు 5వ వార్డు సచివాలయం నందు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టికర్త అయిన వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడము, అవాదాతలకు సంక్షేమ పథకాలను మరియు ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలను ఈ 4 సంవత్సరాలుగా అందజేస్తున్నాము. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము మరలా వైసీపీ రావాలనే ఆకాంక్షతో మన మాజీ మంత్రి వర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారి తనయులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము సమిష్టిగా కృషి చేసి నంద్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా మేము ఈరోజు వాలంటరీగా రాజీనామా చేస్తున్నాము. జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ వల్ల మేము ప్రతి సంక్షేమ పథకం గడప గడపకు అందించడంలో ఎంతో కృషి చేసినాము. మరలా అదే సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడం కోసము మేమందరం కలిసి రాజీనామా చేయడం స్వచ్ఛందంగా జరిగింది. దీనికోసము మేము శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మరలా ఎమ్మెల్యేగా చేసి జగనన్న ప్రభుత్వం ఏర్పడేటట్టు మా వంతు కృషి చేస్తామని తెలియజేయడం. వాలంటీర్ వ్యవస్థకు సృష్టికర్త అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసము ఆయనని మరలా ముఖ్యమంత్రిగా 2024లో మరలా ముఖ్యమంత్రిగా చూడాలని మా వంతు కృషితో ఈ నంద్యాల నడిగడ్డ 5వ వార్డు సచివాలయము నడిగడ్డ 2 ఈ 24 మంది వాలంటీర్లు అయిన మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసిస్తున్నాము. ఈ రాజీనామా చేసి మరలా మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని, సీఎంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మన కౌన్సిలర్ ఆరిఫ్ అన్న గారి ఆధ్వర్యంలో అందరము స్వచ్ఛందంగా రాజీనామా చేశాము. జగనన్నను సీఎం చేసుకునేందుకు రవణ్ణను ఎమ్మెల్యేగా మళ్ళీ రావాలని కోరుకుంటూ 5వ వార్డు వాలంటీర్స్ అందరము స్వచ్ఛందంగా రాజీనామా చేసినాము. శిల్పా సాగర్ ద్వారా గత 14 సంవత్సరాలుగా పేద ప్రజలకు రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ మార్కెట్ నందు కొనుగోలు చేసిన నిత్యావసర వస్తువులపై 10% రాయితీ అందించడం జరుగుతున్నది. అయితే ఎన్నికల సందర్భంగా సూపర్ మార్కెట్ ద్వారా అందిస్తున్న 10% రాయితీని తొలగించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో శిల్పా సాగర్ సూపర్ మార్కెట్ వినియోగదారులకు డిస్కౌంట్ రద్దు చేయడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా పేద ప్రజలకు అందిస్తున్న రాయితీని తీసివేయాలని టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేయడం సరికాదని, సేవలను అందించే వారిని అడ్డుకోవడం మంచిది కాదని, వీలైతే వారు కూడా అంతకంటే అధికంగా రాయితీని ఇచ్చి పేదలకు సహకరించాలని వినియోగదారులు కోరుతున్నారు. గత 14 సంవత్సరాలుగా పేదలకు నిత్యావసర వస్తువుల కొనుగోలులో 10% రాయితీని అందిస్తున్న శిల్పా సాగర్ సూపర్ మార్కెట్ సేవలను నిలిపివేయాలని టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుండి సూపర్ మార్కెట్ నుండి రాయితీని రద్దు చేయడం జరుగుతుందని, తద్వారా పేదలను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా పేదలందరికీ సేవలను అందించడం జరుగుతున్న ఈ సూపర్ మార్కెట్ ను మూసివేయాలని ఫిర్యాదులు చేయడం ఎంతవరకు సమంజసమో టీడీపీ వారు ఆలోచించాలని కోరుతున్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలు సమీపంలో ఉన్న సందర్భంగా నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు వచ్చే పేదలకు రాయితీ లేకుండా చేయడం టీడీపీ నాయకులకు మంచిది కాదని వినియోగదారులు వాపోతున్నారు. టీడీపీ వారు కూడా ఇలాంటి సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసి 10% కన్నా అధికంగా ఇవ్వాలని కోరుతున్నారు. శిల్పా సాగర్ అనగా శిల్పా సూపర్ మార్కెట్ 2010 నుంచి మనం ఇచ్చిన 10% డిస్కౌంట్ ని కూడా ఈ ఎలక్షన్ల ముందు వీళ్ళు రాజకీయంగా ఈ సూపర్ మార్కెట్ క్లోజ్ చేయాలని నోటీస్ పంపించారండి. రాజకీయమే సంబంధం లేకుండా ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇది ఎలక్షన్ల ముందే వీళ్ళకి బతికిచ్చింది. అంటే ఈ 14 ఏళ్ళ నుంచి మనం ఇస్తున్నాం డిస్కౌంట్ ఇది, కానీ ఎలక్షన్ల ముందే మనం ఇట్లా ఇవ్వట్లేదు, డిస్కౌంట్ ఇస్తున్నాము, జనాలను ఆకర్షిస్తున్నాము అనే విధంగా వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈ షాప్ మూసివేయాలా లేదంటే డిస్కౌంట్ తీసి కస్టమర్స్కు డిస్కౌంట్ ఇవ్వాలా అనేది వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈ 10% డిస్కౌంట్ లేనందువలన సామాన్య ప్రజలు కూడా బీపీఎల్ పీపుల్స్ సామాన్య ప్రజలు అందరూ చాలా బాధపడుతున్నారు. ఇంకోటి ఏమంటే పండగ ముందు ఇట్లాంటి డిస్కౌంట్ లేదు కాబట్టి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. ఇంకోటి అంటే ఇక్కడ మంచి క్వాలిటీ వస్తుంది, గుడ్ క్వాలిటీ ప్లస్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. లాస్ట్ 14 నుంచి వచ్చే కస్టమర్స్ అందరూ మన దగ్గర వస్తున్నారు కాబట్టి కంటిన్యూగా వాళ్ళు మన పరిస్థితుల్ని అర్థం చేసుకుని వాళ్ళే వచ్చి సార్ ఓపెన్ చేయండి, డిస్కౌంట్ లేకుండా కానీ మేము తీసుకుపోతాము అనే విషయం మీద వాళ్ళు వచ్చేసి మనకు రిక్వెస్ట్ చేశారండి. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు డిస్కౌంట్ లేకుండా సేల్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ పూర్తి అయిన తర్వాత ఆటోమేటిక్ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. ఈ శిల్పా సాగర్ పెట్టి 14 సంవత్సరాలు అయింది. ఇది పెట్టిన కాంచి కూడా ప్రతి ఒక్కరు 10 మంది తీసుకొని పోతున్నారు. మాలాంటి వాళ్ళే కాకుండా ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి
సరుకులు తీసుకొని పోతున్నారు. దీని మీద ఎంతో మంది ప్రజలు బతుకుతున్నారు. కాబట్టి శిల్పా సర్కారు మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకొకటి పెట్టి టీడీపీ వాళ్ళు ఈ డిస్కౌంట్ తీసేయమని చెప్పినారు. ఎందుకు కారణము? ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్లు జరిగినా కానీ ఏ రోజు ఇట్లా అడ్జస్ట్ చేయలేదు. కానీ ఈ రోజు ఎలక్షన్లలో మీరు శిల్పా సర్కార్ మూసేసరికి ఈ ఉగాది పండగకు, ఈ రంజాన్ పండగకు చాలా మంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయ ఉంచి మీరు ఈ పద్ధతిని మానుకోండి. గత 14 సంవత్సరాలుగా శిల్పా సూపర్ మార్కెట్ నందు పేద మధ్యతరగతి ప్రజలకు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆ 10% డిస్కౌంట్ తీసేపించినారు. కాబట్టి ఈ పేద మధ్యతరగతి ప్రజల పుట్టగొడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే అడగదలుచుకున్నాము. అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీరు పెట్టే వాళ్ళని పెట్టనివ్వరు. రాజకీయంగా ఏదన్నా ఉంటే మీరు చూసుకోవాలి. కానీ ఇప్పుడు పేద ప్రజల మీద పొట్ట మీద కొడితే ఏమొస్తుంది చెప్పండి? ఒకవేళ మీరు ఏదైనా జనాలు చేయదలుచుకుంటే మీరు కూడా చేయండి, ఏదైనా సాయం చేయండి. ఇక చేసే వాళ్ళకు మీరు అడ్డుగా నిలిచి పేదవాళ్ళ పొట్ట కొట్టాలని మాత్రం చూడొద్దండి. ఇప్పుడు రంజాన్ నెల వస్తుంది, రంజాన్ నెల ఇది రంజాన్ పండుగ వస్తుంది, ఉగాది పండుగ వస్తుంది, శ్రీరామనవమి పండుగ కూడా వస్తుంది. ఈ పేద ప్రజలు ఇక్కడ 10% డిస్కౌంట్ తీసుకొని వాళ్ళు ఏదో 2 పూట్ల అన్నం తినాలనుకుంటున్నారు. అది అన్నం కూడా వాళ్ళు తినకుండా చేస్తున్నారు. మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ నాయకులారా. ఈరోజు శిల్పా సహకారికి సరుకులు తీసుకుందామని వచ్చానండి. ఇక్కడికి వస్తే జనాలు ఒక 10-20 మంది గుంపుగా ఉండి శిల్పా సహకారం మూసేస్తున్నారంట అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి విషయం అని చెప్పేసి కనుక్కుంటే, తెలుగుదేశం వాళ్ళు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరు మీద ఉండేటివి ఉండకూడదని చెప్పేసి కోర్టుకు పోయి ఏదో జీవో తీసుకొచ్చారని తెలిసింది. ఒక సామాన్య నంద్యాల ఓటర్గా, టెక్కి సంబంధించిన ఓటర్గా నేను ఒకటే కోరుతా ఉన్నా, తెలుగుదేశం ప్రజాప్రతినిధులకైతే ఆ లీడర్లకైతే చేతనైతే మీరు కూడా ఇలాంటి సేవలు నంద్యాల ప్రజలకు అందించండి. అంతేగాని ఇలా చేసే వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ మీ రాజకీయ లబ్ధి కోసం కోట్లకు పోయి జీవోలు తీసుకొచ్చి ముగించడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే రేపు 9వ తారీఖు ఉగాది పండుగ ఉంది, అలాగే 11వ తారీఖు రంజాన్ పండుగ ఉంది, ఆ తర్వాత ఒక 1 వీక్ శ్రీరామనవమి ఉంది. ప్రతి కుటుంబం ఈ పండుగ జరుపుకోవాలంటే కినా మినిమం తక్కువలో ఉన్నా కూడా పండుగ సరుకులు ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతాయి. ఆ 5,000 నుంచి 6,000 రూపాయల సరుకులు తీసుకోవాలంటే ఒక 10% మీద ఇస్తూ ఉన్నారు ఈ శిల్పా సహకార్ ద్వారా. ఈ 10% అంటే వాళ్ళకు ఒక రోజు గడిచే పరిస్థితి ఉంటుంది పేద ప్రజలకు. అలాంటి శిల్పా సహకార్ మీద రాజకీయాలు ఏంటండి? కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులకు ఒకటే కోరుతా ఉన్నాం, చేతనైతే మీరు కూడా తెలుగుదేశం సహకారాన్ని ఒకటి ఓపెన్ చేయండి. మీరు కూడా 10 వీళ్ళు ఇస్తూ ఉన్నారు శిల్ప వాళ్ళు, మీరు 15% ఇవ్వండి. ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమాలని అడ్డుకొని పేదల కడుపు కొట్టొద్దని సవినయంగా కోరుకుంటున్నాను. ఇటీవల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి శిల్పా సహకార్లో ప్రజలకు ఇచ్చేటువంటి పర్సంటేజ్ను ఇవ్వకూడదని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకోవడము చాలా బాధాకరము. సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఒక 10 రూపాయలు మిగిలినవి కూడా చాలా ఆనందంతో ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు వస్తుందని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా రంజాను, ఉగాది పండుగలు సమీపిస్తున్న వేళ కొంత మిగులుబాటు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి రీతిలో ప్రజలందరూ ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి సరుకులను కొనుక్కోవడానికి వెళ్తే 10% ఇచ్చినా కూడా మంచిదని చెప్పేసి అంటారు. అటువంటి క్రమంలో ఈరోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రమే ఇవ్వకూడదని చెప్పేటువంటి రీతిలో ఈరోజు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. బయట కూడా ఏ షాప్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఏ కొత్తగా మాల్ పెట్టినా కూడా 60%, 40% అనే రీతిలో కూడా చేస్తున్నారు. వాటికి లేని అడ్డంకులు దీనికి ఎందుకు వచ్చింది అనేటువంటిది చూడాలి. కాబట్టి ఇది సరైనది కాదు. ఈ నిర్ణయం అనేటువంటిది సిఇసి తీసుకోవడం కూడా చాలా బాధాకరము. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం అనేటువంటిది తప్పు అనేటువంటి చెప్పేటువంటి క్రమంలో ఈ ఎన్నికలు ఉన్నాయంటే చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. శిల్పా సహకారం అనేది 2010 నుంచి శిల్పా మోహన్ రెడ్డి దీన్ని శిల్పా సహకారం పేద ప్రజల కోసము సరుకులు అత్యంత తక్కువ రేటుతో 10% డిస్కౌంట్తో స్థాపించాడు. ఈరోజు ఎలక్షన్ వచ్చిందనే ఉద్దేశంతో ఈ 10% డిస్కౌంట్ను తీసేయడానికి చాలా శాయశక్తులు కృషి చేసి కొద్ది మంది దానికి నోటీసులు ఇచ్చి డిస్కౌంట్ లేకుండా చేయడం చాలా అన్యాయంగా ఉంది. ఈ సహకారం వల్ల చాలా మంది పేద ప్రజలు చాలా ఉపయోగకరంగా ఉంది. 10% అంటే సామాన్య విషయం కాదు. కాబట్టి
ఇప్పుడు అన్ని పండుగలలో ముస్లిం పండుగ హిందువుల పండుగ ఉండడంతో చాలామంది చాలా ఇబ్బంది పడుతూ వెనక్కి పోవడానికి అవకాశం ఉంది. అన్న మీ పేరునా? గణేష్. ఏ ఊరన్నా? లోకలే సార్ నంద్యాల. శిల్ప సహకారాలు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారా సరుకులు? ఓపెనింగ్ అయిన నుంచి తీసుకుంటున్నాం. డిస్కౌంట్ ఎట్లా ఇస్తున్నారన్నా అప్పటి నుంచి? ప్రతి అవసరం డిస్కౌంట్ ఉండింది, ఈసారి డిస్కౌంట్ లేదని చెప్తున్నారు. డిస్కౌంట్ లేనందుకు బాధపడుతున్నాము. సరుకులు ఛార్జెస్ పెరిగినందుకు. డిస్కౌంట్ ఉంటే మాకు కొంచెం ఉపయోగం బాగానే ఉండింది. ఎప్పటి నుంచి తీసుకుంటున్నాం? 10 ఏళ్ళ నుండి తీసుకుంటూనే ఉన్నాం. అంగడి పెట్టినట్టు తీసుకుంటూనే ఉన్నాం. కార్డులు బాగుంటాయి, సరుకులు బాగుంటాయని వచ్చేది. అయ్యా లేకుండా ఎందుకు వచ్చాము? ఇప్పుడు డిస్కౌంట్ తీసేయకుంటే ఎప్పుడు పండుగ సరుకులు అందుకే తీసుకోకుండా పోతున్నాం. కొన్ని తీసుకున్నాం. ఎందుకు తీసేసారు అంటే డిస్కౌంట్ లేదంట కదా. ఎందుకంట? తెలుగుదేశం వాళ్ళు ఇవ్వలేదంట. ఏం చేయాలి మేము? ఇంకా దీనికి రాజకీయానికి ఏం సంబంధం అని మనకేం తెలుసు? వాళ్ళకే తెలుసు. ఇంకా అంగళ్ళకు దాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఆయన పెట్టినాడు అంగడి, శిల్ప పెట్టినాడు. ఓట్లకు సంబంధం అంటే ఎట్టా? అయితే ఇప్పుడు మీకు నష్టం అనమాట. నష్టమే. మళ్ళా లేదంటే మాకు డిస్కౌంట్ ఎంత తీసేచ్చన్నాడు? చాలా తీసేచ్చన్నాడు. 1500 తీసుకుంటే 300 400 తీసేచ్చన్నాడు. ఇప్పుడు ఈ నెల మీకు ఎక్కువైంది ఖర్చు. ఖర్చు ఎక్కువనే కదా, అందుకే 300 తీసుకున్నాం. 1500 తీసుకున్నారు, 300 తీసుకున్నారు. నా పేరు కె రామసుబ్బయ్య. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేసినాను. 20 ఏళ్ళ నుంచి ఈ శిల్ప సహకారం యందు సరుకులు తీసుకుంటున్నాము. పర్సెంట్ ప్రకారం ఇస్తున్నారు శిల్ప వాళ్ళు. ఇప్పుడు కాదు, పేద చిన్న మధ్యతరగతి వాళ్ళంతా ప్రతి ఒక్కరూ ఈ శిల్ప సహకారం లబ్ధి పొందిన వారే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు లేనిపోని సమస్యలు సృష్టించి దీని మీద నోటీసులు ఇచ్చి బంద్ చేయాలనేది చాలా దురదృష్టకరమైన సమస్య. ఇది చర్య. దీన్ని అందరూ ఖండించవలసింది తప్పనిసరిగా. దీంట్లో ఎలాంటి శిల్పవాళ్ళు చేసేది అందరికీ మంచి పనులు చేసిన దాన్ని కూడా అడ్డపడము చాలా చర్య, ఇది దుర్మార్గం చర్య అనకాల్సిందే. దీన్ని ఏం మార్పు లేదు. ప్రజలు కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించారు. మళ్ళీ అట్టిట కాదు, ఇది పద్ధతే కాదు. వాళ్ళకు అన్ని సరుకులన్నీ బాగా 2-3 రోజులు పండుగ ఉంది. పండుగ రోజు మీరు సమస్యను సృష్టించి బంద్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనదే. దీన్ని మీరు స్పందించి ఈసీ కూడా కోర్టు కూడా దీనికి ఎమ్మడే దీన్ని స్పందించి దీని మీద మళ్ళీ ఓపెన్ చేయవలసిందిగా కోర్టును వినియోగించున్నాం. నా పేరు సంజీవరాయుడు. శిల్ప సహకార దాంట్లో నేను చాలా ఏళ్ళ నుండి సరుకులు తీసుకుపోతున్నాను. 10% డిస్కౌంట్ ఇస్తారు. మంచి సరుకులు ఉంటాయి వీటిల్లో. కానీ ఈ ఎలక్షన్ల టైంలో ఈ మూసివేయడము చాలా అవివేకమైన చర్య. ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తే ప్రజలు పండుగలు అన్నీ ఉన్నాయి. రంజాను, ఉగాది, ఈ పండుగలలో సరుకులకు ఇబ్బంది అవుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బంది గురి అవుతున్నారు. కాబట్టి దీన్ని కంటిన్యూ చేసి చేయాలి. దీనివల్ల ఎలక్షన్లకి ఏం ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలి. నా పేరు టి ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ నగరు. మేము మధ్యరక కుటుంబం వాళ్ళము. గత 14 సంవత్సరాల నుండి శిల్ప సూపర్ మార్కెట్ పెట్టి మాకు 10% డిస్కౌంట్ ఇస్తూ బాగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిన వల్ల మేము అనవసరంగా ఈరోజు సూపర్ మార్కెట్లో డిస్కౌంట్ తీసేసినారు తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి ఇది ఈసీకి నిర్ణయించి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే ఫిర్యాదుని రద్దు చేసి మాకు మరలా అదేవిధంగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ఏ విజయ్ కుమార్. గత 10 సంవత్సరాల నుంచి శిల్పా సహకారం నేను సరుకులు తీసుకుంటున్నాను. ఈరోజు 5,000 సరుకులు తీసుకుంటే నాకు ఇక్కడికి వచ్చే డిస్కౌంట్ లేదని చెప్పారు. ఎందుకు డిస్కౌంట్ లేదంటే టీడీపీ పాలకులు ఎన్ఎండి ఫరూక్ గారు ఇక్కడ కేసు చేశారంట శిల్ప సహకారం మీద. ఇక్కడ ఎంతోమంది పేదలు అందరూ సరుకులు తీసుకుని వచ్చారు. ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఇక్కడ సరుకుల కోసం. నిరుపేదలు అందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. వాళ్ళు కేసు చేయడం వల్ల ఈ పొద్దు మాకు చాలా ఇబ్బంది అయింది. ఎంతోమంది ఇక్కడ నిరుపేదలు వచ్చి సరుకులు తీసుకుంటారు. ఇక్కడ 500 మిగిలిన అందరికి మేలే కదా. 5,000 సరుకులు తీసుకున్నాను. అందరూ నాకు 500 డిస్కౌంట్ వచ్చి నాకు మేలే కదా. ఇంకొక సరుకులు ఎక్కువ తీసుకోవచ్చు. ఈ కేసు చేయడం వల్ల టీడీపీ వాళ్ళకు వచ్చే లాభం ఏముంది? పేదల కడుపు కొడుతున్నారు మీరంతా. మీరు గెలవడం కష్టమే. ఇంకా దయచేసి ఈసీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కేసును ఎత్తివేయవలసి కోరుతున్నాము. ఎంతోమంది పేదలకు ఉపయోగపడే ఇది రాజకీయం కోసం చూడకూడదు. దీన్ని పేదల కడుపు కొట్టకూడదు. నా పేరు షబీర్ బాషా. మాది దివుగుంట్ల గ్రామం. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి సరుకులు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈరోజు వచ్చి సరుకులు తీసుకొని ఉంటే డిస్కౌంట్ లేదని అంటున్నారు. ఎందుకని ప్రశ్నించగా టీడీపీ నాయకులు కేసు వేయడం జరిగిందంట. అందుకొరకు డిస్కౌంట్ లేదని అంటున్నారు. మొన్నేమో వాలంటీర్ల మీద దెబ్బ కొట్టి మా ఇంట్లో వాళ్ళను అవ్వాతాతలను అందరినీ సతాయించి సచివాలయాల దగ్గర అక్కడిక్కడ వెళ్ళి పింఛన్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తే ఇక్కడ ఈ శిల్పా సహకారం మీద ఇది చేయడం జరిగింది. ఈరోజు వచ్చి 4,000 సరుకులు తీసుకున్నాము.
ప్రతి నెల కూడా 4-5 వేలు సరుకులు తీసుకుంటే 400 అట్లా డిస్కౌంట్ వెళ్ళేది. ఈరోజు ఏమని అడగంగా డిస్కౌంట్ లేదంటున్నారు. టీడీపీ నాయకులకు ఇది పద్ధతి కాదండి. మేమైతే గత 10 సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి శిల్ప సహకార నందు ఇక్కడ సరుకులు కొనడం జరుగుతుంది. దీని మీద కానీ ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డి గారు పేద పెద్దలు ఉద్దేశించి ఒక మానవతా దృక్పథంతో ఎటువంటి లాభార్జన ఆశించకుండా ఇక్కడ శిల్పా సహకారం ఏర్పాటు చేసి చాలామంది నిరుపేదలకు ఒక మార్టులో పోయి కొనే విధంగా తీసుకొచ్చారు. దీనికి అందరు ప్రతి ఒక్కరు స్వాగతించాలా. ఇది ఇక్కడ పార్టీలో మతమో కులమో ఎవరు చూడడం లేదు వీళ్ళు. కాబట్టి ఏదైతే ముఖ్యంగా ఈ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నడుపుతున్నటువంటి సంస్థ ఇది. అందరికీ ప్రతి పేద ప్రజలకు ఫలానా డిస్కౌంట్ అదే ఇటువంటి తరుణంలో ఇప్పుడు రంజాన్ నెల తరుణంలో ఈ శిల్పా సహకారం ఎత్తేయడం అనేది ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా పార్టీల మీదనో ఇంకోటి రాజకీయాల మీదనో కాకుండా కేవలము మీరు ఒక మానవతా దృక్పథంతో కానీ ఎవరైతే సరుకులు తీసుకోబోతున్నారో తీసుకొని వాళ్ళు కానీ పేద ప్రజల మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఇక్కడ కొంటున్నారు. అందులో ముఖ్యంగా రంజాన్ నెల ఉంది. ఈ యొక్క రంజాన్ నెలలో చాలామందికి మా ముస్లిం మహిళలు కానీ ముస్లిం యువత కానీ ముస్లిం ప్రజలు కానీ చాలామంది వచ్చి ఇక్కడ కొంటున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ కమిషనర్ గారు కానీ కొద్దిగా పునరాలోచించాలా. కేవలం ఎలక్షన్స్కి 6 నెలల ముందో సంవత్సరం ముందులో ఇటువంటి పనులు డిస్కౌంట్లు కార్యక్రమాలు చేస్తే మీరు ఖచ్చితంగా దీన్ని ఆర్పేసిన అవకాశం ఉంది. కానీ గత 10 ఏళ్ళ నుంచి పెడుతున్నారు కనుక ఇది సేవ కిందకే తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. నంద్యాల పట్టణం రోజాకుంటలో వెలిసిన నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు తెలియజేశారు. ఉగాది పర్వదినాన స్వామివారికి విశేష అలంకరణ, పంచామృత అభిషేకాలు, అర్చనలు, అలాగే సాయంత్రం పంచాంగ శ్రవణం, ఉగాది నుండి నవరాత్రులు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, శ్రీ సీతారాములకు పంచామృత విధాన అభిషేకము, పల్లకి సేవ 17వ తేదీ శ్రీ సీతారాముల వారికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తాదులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఉగాది సందర్భంగా ఆ రోజు సాయంత్రము స్వామికి విశేష అలంకారంతో స్వామి దర్శనం కలదు. సాయంత్రము 6:30కు పంచాంగ శ్రవణం కలదు. కావున భక్తులందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నారు. మరియు వసంత నవరాత్రుల సందర్భంగా రోజు శ్రీరామునికి సీతమ్మ వారికి రోజు పంచామృత అభిషేకం కలదు. సాయంత్రం ఆ 9 రోజులు స్వామికి పల్లకి సేవ కూడా కలదు. కావున ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మరియు 17 బుధవారం 17/4/2024 బుధవారం నాడు శ్రీ సీతారాముల కళ్యాణవాహనం అంగరంగంగా వైభవంగా జరిపించబడును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదము స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మరియు మా కళ్యాణ మండపం నందు పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించినాము. రూములు కూడా వివాహాది శుభకార్యంలో రూములు కూడా కొత్తగా కట్టించినాము. మేము తక్కువ ధరతో పెట్టినాం కాబట్టి నంద్యాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ కళ్యాణములు జరిపించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు రోజాకుంట దేవస్థానం కళ్యాణ మండపం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు పరిధిలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థుల విజయానికి బీజేపీ కృషి చేయాలని బీజేపీ నంద్యాల పార్లమెంటు కోఆర్డినేటర్ పిలుపునిచ్చారు. నంద్యాల పార్లమెంటు సెగ్మెంట్ డోర్ నందు బీజేపీ నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నంద్యాల పార్లమెంటు కోఆర్డినేటర్ మాట్లాడుతూ పొత్తు ధర్మంలో ఉన్న అభ్యర్థుల విజయానికి బీజేపీ కృషి చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాలను తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపుగా 8 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో పొగాకు కాలి బూడిద అయ్యింది. ఆకతాయిలు నిప్పు పెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆకతాయిలు నిప్పు పెట్టడంతో దాదాపుగా 8 లక్షల రూపాయల పొగాకు పంట నష్టం జరిగిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు సోమలింగేశ్వరరెడ్డి తెలిపారు. సోమలింగేశ్వరరెడ్డి, చాకలి సుబ్బరాయుడు, అహ్మద్ మదరసాలకు చెందిన పొగాకు కాలి బూడిద కావడంతో
పంట నష్ట పరిహారాన్ని అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాది పులిమేది గ్రామం. నా పేరు సోమలింగేశ్వర రెడ్డి. ఎండపోదా 2 గంటలప్పుడు అకతాయిలు ఎవడో అగ్గిపుల్ల గీసేసినారు. ఇట్లా సాకలు శుభ్రైంది 2 లక్షల రూపాయలు పోగా కలిపింది. మందుల సాది 4 లక్షలు, అమ్మదని ఆయన 2 లక్షలు. ఇట్లా నష్టమైంది. గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాం. గ్రామ 2 గంటలప్పుడు దావున ఎవరు అగ్గి వేసినారు, అగ్గిపుల్ల గీసేసినారు. అది షెడ్ల మీదకి వచ్చింది. మేము లేకుండా ఉన్నాము. వచ్చే తరకు షెడ్ల మీద పడి కాలిపోయింది. కనీసం అంటే ఇది 6 లక్షలు 7 లక్షలు నష్టం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతిగా స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత పిఈఓలు ఎస్పీలదే పేర్కొన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన 24 మంది వాలంటీర్లు రాజీనామా. శిల్పా సాగర్ ప్రజా సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం తగదు, కామన్ మ్యాన్ ఆవేదన. రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ నంద్యాల పార్లమెంట్ కోఆర్డినేటర్. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో అగ్ని ప్రమాదం, 8 లక్షల మేర ఆస్తి నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.